అపర సుబ్రహ్మణ్యావతారులన్న పేరు ఉన్నవారు భగవాన్ రమణులు. భగవాన్ రమణుల్ని చాలామంది సుబ్రహ్మణ్యావతారం అని పిలిచేవారు, సుబ్రహ్మణ్యుడిగానే కనపడేవారు కూడా చాలామంది. పళనిలో సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉండేవారు, కర్ర పట్టుకు నిలబడితే. చాలామందికి రమణ మహర్షిలో సుబ్రహ్మణ్య దర్శనమైంది. ఆ రమణ మహర్షి శరీర త్యాగం చేసి మోక్షానికి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల మంది చూశారు ఆయన శరీరంలోంచి జ్యోతి బయటికి వచ్చి రాత్రి 8 గంటలకి చీకట్లో అరుణాచలం గిరికంతా ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కునున్న శిఖరంలోకి వెళ్ళిపోయింది. అది మామూలు వాళ్ళు కారు. నేను నా కూతుర్ని ఏ ఇంటికి ఇచ్చానో ఆ నా వియ్యపురాలు యొక్క తండ్రి గారు ఉన్నారు, ఇప్పటికీ శరీరంతో ఉన్నారు. ఆయన పరమవృద్ధులైపోయి నాగేశ్వరరావు గారని, ఆయన కారణాంతరాల చేత అరుణాచలానికి దగ్గరలో ఉన్నారు బంధుగృహంలో. ఆయన రాత్రి పలహారానికి ఎడదామని బయటికి వచ్చి కాళ్ళు